Welcome to Career Post. Today we will see about Olympics 2024. This video will be divided into 4 parts. First one is Olympics for the year 2024, India. Olympics 2024 about the Olympics in general, and Olympics in general, and Olympics India general. These are the 4 topics we will see one by one. ఇట్లాంటి వీడియో మీకు మరి కాంప్రహెన్సివ్ వీడియో ఆన్ ఒలింపిక్స్ అన్నమాట. ఒక్కొక్క పాయింట్ మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒలింపిక్స్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ డేస్ ఒలింపిక్స్ ఈస్ కండక్టెడ్ అనేటువంటిది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అది 16 డేస్ పాటు జరుగుతుంది అనమాట. 16 డేస్ ఇట్ విల్ బి కండక్టెడ్ అనమాట. ఒలింపిక్స్ జనరల్ మోటో ఏంటంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అండ్ టుగెదర్. ఇది 2024 సంబంధించి కాదు, ఇన్ జనరల్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా జనరల్వి వస్తున్నాయి, 2024 సంబంధం లేకుండా జనరల్వి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్ అంటే కనుక పెర్రీ డి కోబర్టన్ అనమాట. అలాగే రింగ్స్ అనేటువంటివి మీరు పైన చూస్తున్నారు. ఒలింపిక్స్లో 5 రింగ్స్ ఉంటాయి, 5 కాంటినెంట్స్కి సంబంధించి అనమాట. అవి కలర్స్ కూడా 5 కలర్స్, బ్లూ, రెడ్, గ్రీన్ అనేటువంటివి ఫస్ట్ 3 కలర్స్ అనమాట. మనం మామూలుగా బ్లూ, రెడ్, గ్రీన్ అనేటువంటివి ప్రైమరీ కలర్స్ అంటాము, అవి గుర్తుపెట్టుకోవాలి. అలాగే బ్లాక్ అండ్ ఎల్లో అనేటువంటివి కూడా ఉంటాయి ఇందులో. అది ఎందుకు అంటే 5 అనేటువంటిది ఇచ్చారు అంటే ఇంక్లూజివ్నెస్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. యూజ్డ్ ఫస్ట్ టైం ఇన్ 1913. ఇది 1913లో ఈ రింగ్స్ అనేటువంటిది వాడటం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఒలింపిక్స్ హెల్డ్ ఇన్ ఏథెన్స్, గ్రీస్ అనమాట, ఇన్ 1896 అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఒలింపిక్స్ అనేటువంటిది 3 సంవత్సరాల్లో జరగలేదు. 3 ఒకేషన్స్ ఒలింపిక్స్ వాజ్ నాట్ హెల్డ్ ఇన్ 1916, 1940, 1944 డ్యూ టు వరల్డ్ వార్స్ అనమాట. వరల్డ్ వార్ జరగడం వల్ల ఈ 3 సార్లు జరగలేదన్నమాట. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ టు ఫీచర్ ఫీమేల్ అథ్లెట్స్ వాజ్ ఇన్ ద గేమ్స్ 1900 ఇన్ ప్యారిస్ అనమాట. 1900లో మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేటువంటిది 1900 గేమ్స్లో ఇవ్వడం జరిగిందనమాట. ఒలింపిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ 23/6 అంటే 23rd June ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఒలింపిక్ డే అనమాట. ఇవన్నీ కూడా జనరల్ కాన్సెప్ట్స్. ద ఫస్ట్ సింబాలిక్ ఒలింపిక్ ఫ్లేమ్ వాజ్ లిట్ ఇన్ ద ఇయర్ 1928 అట్ ఆమ్స్టర్డామ్ సమ్మర్ ఒలింపిక్స్ అనమాట. ఒలింపిక్స్లో 2 రకాలు ఉంటాయి, సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్. సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కువ ఫేమస్ అనమాట. అలాగే 2 సిటీస్లో జరిగింది ఎక్కడ అంటే కనుక ఏథెన్స్, లాస్ ఏంజల్స్లో 2 సార్లు. ఈ 2 సిటీస్లోనూ 2 సార్లు జరిగిందనమాట. 3 సిటీస్లో కూడా జరిగింది ఎక్కడ అంటే కనుక లండన్లో జరిగింది, అలాగే ప్యారిస్లో కూడా జరిగింది. ఇప్పుడు ప్యారిస్లో ఈ సంవత్సరం జరుగుతుంది కదా, 2024 ఇట్ ఈస్ గోయింగ్ టు బి కండక్టెడ్ ఇన్ ప్యారిస్. కరెక్ట్గా 100 ఏళ్ల క్రితం, ఎగ్జాక్ట్లీ 100 years బిఫోర్, ఇన్ 1924 ఆల్సో ఇన్ ప్యారిస్ ఇట్ వాస్ కండక్టెడ్. అలాగే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఒలింపిక్స్ కండక్టెడ్ ఇన్ ఏ కంట్రీ అంటే కనుక అది యుఎస్ఏ అనమాట. ఎక్కువ సార్లు ఒలింపిక్స్ జరిగినటువంటి కంట్రీ ఏది అనే క్వశ్చన్ వేస్తే మీకు 4 సార్లు యుఎస్ఏలో జరిగింది. ఇండియా సెంట్ టీమ్ టు ఒలింపిక్స్ ఇన్ 1920 అనమాట. టీమ్గా వెళ్ళింది మట్టికి ఒలింపిక్స్లో 1920 అనమాట. ఇండివిజువల్గా అనేటువంటిది అంతకుముందే వెళ్ళారు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రిఫరెన్స్ టు ఒలింపిక్స్ ఇన్ జనరల్ అనమాట. నవ్ వి విల్ సీ ఒలింపిక్స్ 2024 జనరల్ అంటే ఇండియాకి సంబంధించి కాకుండా. ఎడిషన్ 33 ఎడిషన్ ఇన్ ప్యారిస్, ఫ్రాన్స్ 2024. ఈ సంవత్సరం ఒలింపిక్స్ అనేటువంటివి ఫ్రాన్స్లో, ప్యారిస్లో జరుగుతుందన్నమాట. ప్యారిస్ అనేది ప్లేసు, ఫ్రాన్స్ అనేది కంట్రీ మీకు తెలిసిందే. ఎన్నో ఎడిషన్ అంటే కనుక 33, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫ్రమ్ 26/7/2024 టు 11/8/2024 16 డేస్ అనేటువంటిది ఎప్పుడు కూడా జరుగుతుందని చదువుకున్నాము. ఈ డేస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 26/7 నుంచి 11/8 వరకు అనమాట. మోటో ఆఫ్ 2024 ఒలింపిక్స్ వచ్చేసరికి గేమ్స్ వైడ్ ఓపెన్ అనమాట. అంతకుముందు మనము ఫాస్టర్, థింకర్, హయ్యర్ అనేటువంటిది మటుకి అది ఇన్ జనరల్ ఒలింపిక్స్కి. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ ఒలింపిక్స్ అని ఇస్తే కనుక ఫాస్టర్, థింకర్, హయ్యర్ అని రాయాలి. వాట్ ఈస్ ద మోటో ఆఫ్ 2024 ఒలింపిక్స్ అంటే కనుక గేమ్స్ వైడ్ ఓపెన్ అని రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ డిఫరెన్స్ తెలియాలి మీకు. అలాగే థీమ్ 2024 ఒలింపిక్స్కి కూడా థీమ్ కూడా ఒకటి ఉంది, అదేంటంటే లెట్ us మూవ్ అండ్ సెలబ్రేట్ అనమాట. అలాగే ఓపెనింగ్ సెరమనీ అనేటువంటిది నియర్ సీన్ రివర్, ప్యారిస్లో మనకి సీన్ రివర్ అనేటువంటిది ఉంటుంది. అక్కడ ఈ యొక్క ఓపెనింగ్ సెరమనీ అనేటువంటిది జరుగుతుంది అనమాట. క్లోజింగ్ సెరమనీ వచ్చేసరికి అది ఓపెన్ హాల్లో జరుగుతుంది అనమాట. క్లోజింగ్ సెరమనీ వచ్చేసరికి స్టేడ్ డి ఫ్రాన్స్ అనే చోట స్టేడియంలో జరుగుతుంది. అలాగే ద ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్ 2024 మస్కట్ అంటే ఈజ్ ఒలింపిక్ ఫిర్జ్ అనమాట. ది
మాస్కట్ ఈజ్ బేస్డ్ ఆన్ ట్రెడిషనల్ స్మాల్ ఫిర్జియన్ హ్యాట్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఫిర్జియన్ అనేటువంటిది మీరు చూస్తారు కదా, ఈ ఫిర్జెస్ అనమాట. ఇవన్నీ కూడా మామూలు ఫ్రిడ్జ్ అని గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్ వచ్చేసరికి అది PHRYZE. అలాగే ఎస్ బ్యాంక్ అనేది అఫీషియల్ బ్యాంకింగ్ పార్ట్నర్ ఫర్ ద టీమ్ ఇండియా ఫర్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 హ్యాస్ అన్వీల్డ్ న్యూ యాడ్ ఫిల్మ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ మిల్కర్ జీతేంగే క్యాంప్ అనమాట. ఈ ఎస్ బ్యాంక్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకింగ్ పార్ట్నర్ ఎవరు ఒలింపిక్స్కి సంబంధించి, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఇండియన్ అంటే కనుక ఎస్ బ్యాంక్ అనేది గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి. అలాగే మనకి ఇంకా 2020లో టోక్యోలో జరిగింది, యాక్చువల్గా కోవిడ్ టైం వల్ల అది 21లో జరిగిందనమాట. కానీ 20 కిందనే పరిగణిస్తారు దాన్ని, 1 ఇయర్ లేట్ అయినా కూడా ఆ ఇయర్స్ స్కిప్ కాకూడదని మళ్ళీ 24లోనే కండక్ట్ చేశారు. అది ప్యారిస్ అనమాట. ప్యారిస్లో ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతూ ఉంది ప్రజెంట్. ఆల్రెడీ మనకు ఒక బ్రాంజ్ మెడల్ అయితే వచ్చింది, ఎవరికి వచ్చింది అనేది లాస్ట్లో చూద్దాం. 2028లో లాస్ ఏంజల్స్లో USA జరగబోతోంది. అలాగే 2032లో బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో జరగబోతుంది అనమాట. అలాగే ఇవి సమ్మర్ ఒలింపిక్స్. వింటర్ ఒలింపిక్స్కి వచ్చేసరికి ఎవ్రీ 4 ఇయర్స్ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే దీనికి సమ్మర్ ఒలింపిక్స్కి వింటర్ ఒలింపిక్స్కి 2 ఇయర్స్ గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. 20లో జరిగితే అది 22లో, 24లో జరిగితే 26లో జరుగుతుంది. 22లో బీజింగ్స్లో వింటర్ ఒలింపిక్స్ జరిగింది, 26లో ఇప్పుడు మిలానో ఇటలీలో వింటర్ ఒలింపిక్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు అంటే కనుక థామస్ బ్యాచ్ అనమాట. ఇప్పుడు ప్రెసిడెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్పోర్ట్స్ ఆర్ ఇన్ ఒలింపిక్ గేమ్స్ ప్యారిస్ 2024లో ఎన్ని ఉన్నాయి అంటే కనుక 45 అనమాట. నేను ఇది ఒలింపిక్స్ వెబ్సైట్కి వెళ్ళి చూసి పెట్టడం జరిగింది. రకరకాల చోట రకరకాలు ఇస్తున్నారు, 32 అని ఇట్లా. ఇట్ ఈస్ 45 గేమ్స్ అయితే అక్కడ ఉన్నాయి స్పోర్ట్స్. న్యూ స్పోర్ట్స్ యాడెడ్ ఇన్ ఒలింపిక్స్ 2024 అంటే కనుక బ్రేకింగ్ అనమాట. దీన్ని బ్రేక్ డ్యాన్స్ అని కూడా అంటారు. మేకింగ్ ఇట్ ఒలింపిక్స్ డెబ్యూట్ అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ బ్రేకింగ్ అనేటువంటి స్పోర్ట్. అలాగే స్పోర్ట్ క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్ అనేటువంటి 4 కూడా న్యూ స్పోర్ట్స్ అనమాట ఈ సంవత్సరం యాడ్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు మనము ఇంకా థర్డ్ కేటగిరీ ఒలింపిక్ 2024 ఇండియాకి సంబంధించి చూద్దామండి. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్. ప్రెసిడెంట్ అంటే కనుక పిటి ఉష గారు అనమాట. ఫస్ట్ ఉమెన్ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎవరు అంటే కనుక పిటి ఉష అని చెప్పాలి, ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. అలాగే ఫస్ట్ స్పోర్ట్స్ పేమెంట్ ఆఫ్ మనీ యాజ్ అవార్డ్ ఇన్ ఒలింపిక్స్ 2024 మేడ్ అంటే కనుక ఇక్కడ మీకు ఇప్పటి వరకు కూడా గోల్డ్, సిల్వరు, బ్రాంజ్ అనేటువంటిది ఇస్తారు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్లో కూడా సిల్వరే ఉంటుంది అనమాట. అది మేడప్ ఆఫ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అప్పుడెప్పుడో ఒకసారి మటుకి గోల్డ్, నిజం గోల్డ్ ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు జనరల్గా సిల్వర్ ఇస్తారు. మనీ అనేటువంటిది ఎవరు అనమాట. ఫస్ట్ టైము 2024లో ఇప్పుడు క్యాష్ అవార్డ్ అనేటువంటిది ఓన్లీ ట్రాక్ అండ్ ఫీల్డ్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. 2028 నుంచి సిల్వర్ అండ్ బ్రాంజ్కి కూడా క్యాష్ అవార్డు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ అయితే గోల్డ్ ఒక్కటే ఫర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్కి మాత్రమే అమౌంట్ అనేటువంటిది ఉంటుంది. అలాగే ది చెఫ్ డి మిషన్, హెడ్ ఆఫ్ ద మిషన్ అనమాట ఇన్ 24 ఒలింపిక్స్ ఇండియాకి ఎవరు అంటే కనుక గగన్ నారంగ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చెఫ్ డి మిషన్ ఆఫ్ ఒలింపిక్స్ 2024 ఫర్ ఇండియా ఎవరంటే కనుక గగన్ నారంగ్ అనమాట. అలాగే ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ 2024 ఎవరు అంటే కనుక శరత్ కమాల్ టేబుల్ టెన్నిస్కి సంబంధించి, అలాగే పివి సింధు బ్యాడ్మింటన్కి సంబంధించి అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు కూడా ఫ్లాగ్ బేరర్స్ అనమాట. అలాగే టార్చ్ బేరర్ కూడా ఉన్నారు 2024 ఒలింపిక్స్కి ఇండియాకి సంబంధించి, అభినవ్ బింద్రా అనమాట. షూటర్ ఆయన. అలాగే ఆయనకి ఫస్ట్ షూటర్ టు గెట్ ఎ గోల్డ్ అనమాట. అసలు గోల్డ్ కూడా హాకీకి సంబంధించి టీమ్ ఈవెంట్ అది. ఒక ఇండివిజువల్కి గోల్డ్ అనేటువంటిది ఇండియన్ ఒలింపిక్స్ చరిత్రలో ఫస్ట్ టైం అభినవ్ బింద్రాకి వచ్చింది అనేటువంటిది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. మీకు టైం వేస్ట్ కాకుండా సింపుల్గా ఒక లైనర్స్లో ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇండియన్ ఉమెన్ జ్యూరీ ఇన్ ఒలింపిక్స్ 2024 అంటే కనుక బిల్క్విస్ మిర్ అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మీరు ఇవి మళ్ళీ వీడియో చూడండి, అవి చూడకుండా రాయటానికి కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు దీని మీద మంచి టైం అయితే స్పెండ్ చేయాల్సిందే. ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అన్నమాట. అలాగే ఒలింపిక్స్ 2024 ఇండియా కంటిన్యూషన్, బజరంగ్ పూనియా అనే ఆయన్ని సస్పెండ్ చేశారు ఒలింపిక్స్ నుంచి. ఎవరంటే కనుక నాడా అనమాట. నాడా అంటే ఏంటో కూడా తెలిసి ఉండాలి మీకు, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనమాట. ఇది కూడా క్వశ్చన్ అడగచ్చు. బజరంగ్ పూనియాని ఈ ఒలింపిక్స్లో సస్పెండ్ చేసింది ఎవరు అని అడిగితే కనుక ఈ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి.
హరేంద్ర సింగ్ అన్న ఆయన్ని అపాయింటెడ్ యాజ్ కోచ్ ఫర్ ఇండియన్స్ ఉమెన్ హాకీ టీమ్ అంటిల్ 2028 ఒలింపిక్స్ అనమాట. కోచ్గా నియమించారు హరేంద్ర సింగ్ని. ఉమెన్స్ హాకీ టీం అనమాట. 2028 ఒలింపిక్స్ వరకు ఆయనే ఉంటాడంటే ఇప్పుడు కూడా ఆయనే ఉంటాడు. ఇండియా ఈజ్ గోయింగ్ టు బిడ్ ఫర్ టు హోస్ట్ ఒలింపిక్స్ ఇన్ 2036. మోడీ గారు 2036 ఒలింపిక్స్కి సంబంధించి హోస్టింగ్కి బిడ్డింగ్లో పాల్గొంటున్నారు. అది బిడ్ వస్తుందో లేదనేది మనము తర్వాత చూడొచ్చు అనమాట. మనం ఆల్రెడీ చూసుకున్నాం 32లో బ్రిస్బేన్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇయర్ దానికి బిడ్డింగ్ ఇంత ముందు జరుగుతుంది అనమాట. అది కూడా ఇండియన్ ఒలింపిక్ కమిటీ హ్యాస్ అగ్రీడ్ ఫర్ రీఇంక్లూజన్ ఆఫ్ T20 క్రికెట్ ఇన్ ఒలింపిక్స్ 2028 అనమాట. యాక్చువల్గా క్రికెట్ అనేటువంటిది 1900 సంవత్సరంలో ఉందండి యాక్చువల్గా గేమ్ ఒలింపిక్స్లో, ఇప్పుడు అయితే లేదు కానీ దాన్ని మళ్ళీ T20 క్రికెట్ని పోటీ క్రికెట్ని 2028లో ఇంక్లూడ్ చేస్తానికి ఈ యొక్క ఇండియన్ ఒలింపిక్ కమిటీ అనేటువంటిది అగ్రీ చేసిందనమాట. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి అది. అలాగే ఒలింపిక్స్ ఇండియాకి సంబంధించి జనరల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఇండియన్ మెడలిస్ట్, ఫస్ట్ ఇండివిజువల్ మెడలిస్ట్ ఎవరు అంటే కనుక మెడలిస్ట్ వచ్చేసరికి మీకు నార్మన్ ప్రిట్చార్డ్ అనమాట. ఈయన 1900లోనే ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది అథ్లెటిక్స్లో. ఈయన ఆంగ్లో ఇండియన్ అనమాట. ఫస్ట్ ఇండియన్ మెడలిస్ట్ అంటే కనుక ఈయనే వస్తాడనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. 2 సిల్వర్స్ వచ్చినాయి ఆయనకి. అలాగే ఫస్ట్ ఇండియన్ ఇండివిజువల్ మెడలిస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇది ఇండిపెండెన్స్ రాకముందు కదా, ఇండిపెండెన్స్ తర్వాత అయితే కనుక కేడి జాదవ్ రెజ్లింగ్లో వచ్చిందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇలాగే ఫస్ట్ ఇండియన్ గోల్డ్ మెడలిస్ట్ ఎవరంటే కనుక మెన్స్ ఫీల్డ్ హాకీలో వచ్చింది. అలాగే ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే కనుక హాకీ టీంకే వచ్చింది. ఈ 2 కూడా హాకీ అనమాట. ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ అంటే కనుక హాకీ, తర్వాత ఇండివిజువల్ గోల్డ్ మెడలిస్ట్, అది హాకీ అనేటువంటిది టీమ్ కదా. ఇండివిజువల్ గోల్డ్ మెడలిస్ట్, ఫస్ట్ ఇండివిజువల్ ఇండియన్ గోల్డ్ మెడలిస్ట్ అంటే కనుక అభినవ్ బింద్రా అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. 2008 బీజింగ్లో షూటింగ్కి ఆయనకి గోల్డ్ మెడలిస్ట్ రావడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అలాగే ఫస్ట్ ఇండియన్ ఇండివిజువల్ మల్టీ మెడలిస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మల్టీ మెడలిస్ట్ ఫస్ట్ టైం అయింది ఎవరికి అంటే కనుక బీజింగ్లో 2008, 2012 లండన్లో సుశీల్ కుమార్ గారికి రావడం జరిగింది. మల్టీ మెడలిస్ట్ అంటే 2 అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక మల్టీ మెడలిస్ట్ అంటాం. ఆయనకి 2 వచ్చాయి. ఫస్ట్ టైం 2 రావడం అనమాట. 2 వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు, కానీ ఫస్ట్ టైం 2 రావడం అనేటువంటిది మీకు ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ముందుగా 2008లోనే వచ్చేసింది. కొంతమందికి తర్వాత కూడా 2 వచ్చాయి. ఇప్పుడు పివి సింధు గారికి 2 వచ్చాయి, కానీ 2008లో రాలేదు కదా, అట్లా అనమాట. ఫస్ట్ ఇండివిజువల్ మల్టీ మెడలిస్ట్ అంటే కనుక ఇక్కడ సుశీల్ కుమార్ అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అలాగే ఒలింపిక్స్ ఇండియా జనరల్లో ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ మెడలిస్ట్ ఎవరు అంటే కనుక కరణం మల్లేశ్వరి గారు వెయిట్ లిఫ్టింగ్లో. ఫస్ట్ ఉమెన్ రిసిపెంట్ ఆఫ్ ఖేల్ రత్న కూడా ఈవిడే 1999లో వచ్చింది. సిడ్నీలో ఆవిడకి 2000లో ఈ యొక్క ఒలింపిక్ మెడల్ అనేటువంటిది వచ్చిందనమాట. శ్రీకాకుళం ఏపీ నుంచి ఈవిడ రిప్రజెంట్ చేస్తున్నారు మనకి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఆవిడ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఫీమేల్ మెడలిస్ట్ అంటే కరణం మల్లేశ్వరి అనేది గుర్తుపెట్టుకోవాలి వెయిట్ లిఫ్టింగ్. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ మల్టీ మెడలిస్ట్ అంటే కనుక పివి సింధు అనమాట, బ్యాడ్మింటన్ ఆవిడ. 2016 సిల్వరు, 2020 బ్రాంజ్ వచ్చింది ఆవిడకి. ఖేల్ రత్న కూడా 2016లో వచ్చింది. ఖేల్ రత్న ఫస్ట్ ఉమెన్ రెసిపెంట్ అంటే మటుకి కరణం మల్లేశ్వరి అని గుర్తుపెట్టుకోవాలి. 1999లోనే వచ్చింది. సింధు గారికి 2016లో వచ్చిందనమాట. అలాగే మొత్తం ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇండియాకి అంటే కనుక 35 మెడల్స్ వచ్చాయన్నమాట 2023 వరకు. 24లో బోని కూడా కొట్టారు, అది కూడా చూద్దాము. ఇక్కడ ఇండియన్ మెడల్స్ ఇన్ ఒలింపిక్స్ సోఫార్ అంటే కనుక 56th ర్యాంక్ అనమాట. ర్యాంక్ తెలుసుకోవాలి. అలాగే హైయెస్ట్ గోల్డ్ మెడల్స్ ఏ ఈవెంట్లో వచ్చాయంటే కనుక హాకీ టీమ్ ఈవెంట్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు ఎన్ని గోల్డ్స్ వచ్చాయంటే కనుక 8 వచ్చాయి. 8లో 8 గోల్డ్స్ హాకీలోనే వచ్చాయి. మరి ఇంకా 2 గోల్డ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే కనుక ఒకటి సుశీల్ కుమార్ గారు, ఒకటి అభినవ్ బింద్రా గారు, ఇందాక చూసాం కదండి, అభినవ్ బింద్రా గారికి వచ్చింది. అలాగే ఇంకొక గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందండి, నీరజ్ చోప్రా గారికి పోయిన సంవత్సరం మనకి జావెలిన్ త్రోలో వచ్చిందనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సిల్వర్ 9, బ్రాంజ్ 16 అనమాట ఇప్పటి వరకు. అలాగే లేటెస్ట్గా ఈ సంవత్సరం 2024లో బోని కూడా కొట్టడం జరిగింది. మను బాకర్ అనమాట, 22 years ఏజ్ ఈవిడ. హర్యానా రాష్ట్రం నుంచి 1 బ్రాంజ్ మెడల్, ఫస్ట్ మెడల్ ఇన్ 2024 ఒలింపిక్స్లో అనమాట. ఇన్ ఉమెన్స్ 10 meters ఎయిర్ పిస్టల్ ఈవెంట్ అనమాట ఆన్ 28/7/2024 నిన్న.
అలాగే క్వశ్చన్ కూడా రావడానికి ఉంటుంది. ఫస్ట్ ఇండియన్ ఫీమేల్ షూటర్ టు విన్ ఒలింపిక్ మెడల్ ఎవరు అంటే కనుక మను బాకర్ గారు, హర్యానా రాష్ట్రం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దయచేసి అవి నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒలింపిక్స్ అనమాట. షార్ట్గా ఇందులో చాలా మంచి క్వశ్చన్స్ మీకు 50-60 పైన వస్తాయి అనమాట. ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్ సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. థ్యాంక్ యూ.